అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 22,000 కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై మరో సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన 22,000 కోట్ల బకాయిల చెల్లింపులకి సంబంధించి ఇంకా కూటమి ప్రభుత్వం చెల్లించలేదని, వాటిపై ఎలాంటి ప్రకటన చేయలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారి పాలన ఏడాది పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 9 ముఖ్యమైన హామీల్లో ఒక్కదానిపై కూడా అడుగు ముందుకు వేయలేదని ఆరోపించారు. ముఖ్యంగా కొత్త వేతన సంఘం, మధ్యంతర భృతి, సకాలంలో జీతాలు, పెన్షన్లు, పెండింగ్ బిల్లుల చెల్లింపులు వంటి అంశాల్లో ప్రభుత్వం మౌనంగా ఉండడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు అయితే దారితీసింది. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు కాకపోవడం గమనార్హం. ప్రమోషన్స్ కానివ్వండి, సెలవు నగదు చెల్లింపులు కానివ్వండి, డిఏ బకాయిలు వంటి ప్రధాన అవసరాలు కూడా ప్రభుత్వం తీర్చడం లేదు. ఇక పిఆర్సీ కమిషనర్ పదవికి రాజీనామా చేసి సంవత్సరం పూర్తయిన కొత్త నియామకంపై ప్రభుత్వం అయితే దృష్టి సారించడం లేదు. ఇక సిపిఎస్ రద్దుపై ప్రకటన లేకపోగా ప్రతిపాదిత జీపీఎస్ పథకాన్ని సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నాయి. పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, స్వచ్ఛంద సేవకుల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కి పెంచుతామని చేసిన హామీని కూడా నిలబెట్టుకోవాలి. అయితే తమ సమస్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తప్పదనే సంకేతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు వర్గాలు ఇచ్చాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఐఆర్, డిఏ బకాయిల్లో కనీసం 4 నెలల వాటిని చెల్లించాలని కోరుతున్నారు.